అల్లు అర్జున్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఎప్పుడైతే నంద్యాల ప్రచార కార్యక్రమాలకు వెళ్లారో అప్పటి నుంచి ఏదో ఒక విధంగా ట్రోల్ అవుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్కు మద్దతు తెలియజేయకుండా తన స్నేహితుడి కోసం వెళ్లడంతో మెగా అభిమానులు ఈయనను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ విషయంలో అల్లు అర్జున్పై విమర్శలు చేయడమే కాకుండా పుష్ప 2 సినిమాను అడ్డుకుంటామని, పుష్ప సినిమాపై భారీగా నెగిటివిటీని ప్రచారం చేశారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన సంతోషపడేలోపు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా తరచూ ఏదో ఒక ఇబ్బందులు ఎదుర్కొంటూ అల్లు అర్జున్ వార్తలలో నిలుస్తున్నారు. ఈ తరుణంలోనే తన భర్త ఈ విధమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలని, అలాగే తన భర్త క్షేమంగా ఉండాలని అల్లు స్నేహారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అల్లు స్నేహారెడ్డి చిన్నప్పటి నుంచి ఎంతో ఉన్నతమైన కుటుంబంలో పెరిగిన కొన్ని కట్టుబాట్లను, సంప్రదాయాలను ఎంతో అద్భుతంగా పాటిస్తారు. ఏదైనా పూజలు, వ్రతాలు వస్తే వాటిని సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈమెకు దేవభక్తి కూడా ఎక్కువని చెప్పాలి. తరచూ తిరుమల ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం తన భర్త జైలుకు వెళ్లి రావడంతో ఈమె అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. 41 రోజుల పాటు ఒక పూట ఉపవాసంతో శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలను చదువుతూ ఈమె స్వామివారికి పూజ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ ఇలా భర్త కోసం స్నేహారెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ. And thank you for watching. Please support me.